ఇరాన్ మీద అమెరికా చేసిన దాడి ప్రపంచ చరిత్రలో గ్రేట్ ఫెయిల్యూర్గా మిగిలిపోతుందా? ఒకప్పుడు బిన్ లాడెన్ ఒక కొండ గుహలలో ఉన్నాడని తెలిసి ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని ధ్వంసం చేస్తే ఇట్లాగే B-2 బాంబర్లతో పెట్టి తీరా చూస్తే అతను అక్కడ టన్నెల్స్లో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఎక్కడో పాకిస్తాన్లో అధ్యక్షుడు ఇంటికి దగ్గరలో ఉంటుండగా చంపారు. బట్ అక్కడి నుంచే తప్పించుకున్నాడు. అది అప్పుడు గ్రేట్ ఎస్కేప్ అన్నారు. ఇప్పుడు అట్లాగే గ్రేట్ ఫెయిల్యూర్ అవుతుందా? ఎందుకంటే IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏదైతే ఉందో అది రేడియేషన్ లీకేజీ గురించి ఐడెంటిఫై చేస్తుంది. ఎక్కడన్నా అణు లీకేజీలు ఉంటే అది ఆ మధ్యన జపాన్లో లీక్ అయినప్పుడు కూడా కనిపెట్టింది కదా. అట్లాగే వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంటాయి. మొన్న ఈ మధ్యన ఏది పాకిస్తాన్ దాని దగ్గర వచ్చేటప్పటికి లైట్ రేడియేషన్ ఉంది, లోపలే ఆ ముఖద్వారం దగ్గర దెబ్బతిన్న తప్పించి మెయిన్ది పేలలేదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇరాన్ దాంట్లో ఇది ఈవెన్ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రం మీద దాడి చేసినప్పుడు రేడియేషన్ లైట్గా ఉంది, అంతకు మించి ఎక్కువైతే ప్రమాదం అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ లైట్ డిటెక్ట్ అవుతోంది, అంతకు మించి ఎక్కువ అవ్వట్లేదు. అంటే ఆ లోపల 90% శుద్ధి చేసిన యురేనియం కనుక ఉండి ఉంటే కంప్లీట్గా ఇరాన్ మొత్తం బూడిదైపోయేది. కనీసం ఇరాన్లో ఆ చుట్టుపక్కల ఒక 50-70 కిలోమీటర్ల మొత్తం అణుబాంబు ఇంపాక్ట్ లాగానే ఉండేది. కానీ అలా జరగలేదు. సరే, కొండ లోపల ఉంది కాబట్టి అక్కడే ఉందనుకోవడానికి అక్కడ డిటెక్షన్ కూడా జీరోనే వచ్చింది. అంటే ఏదో 1 or 3% ఆ రేంజ్ అంటున్నారు. అంటే ఇరాన్ ముందే చెప్పినట్టుగా వీళ్ళకి ఆ అణుస్థావరాలు తెలుసు మొసాద్కి, CIAకి అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే అక్కడి నుంచి దాచేసింది, వేరే చోటకి మళ్లించేసింది. ఇప్పటిదాకా 83.7% దాకా శుద్ధి చేయగలిగింది. ఇంకా 7% చేస్తే అప్పుడు సంపూర్ణంగా 90% పూర్తయినప్పుడు అణుబాంబు తయారు చేయగలిగినట్టు శక్తి ఉంటుంది. అలా కాలేదు, అట్లాగా ముందే అక్కడి నుంచి దారి మళ్లించేసింది అన్నటువంటిది అటు మొసాద్కి కనబడకుండా, CIAకి కనబడకుండా అన్నటువంటిది ఇప్పుడు IAEA రిపోర్ట్ని బట్టి చెప్తున్నారు. కాబట్టి ఇది గ్రేట్ ఫెయిల్యూర్గా అమెరికా చరిత్రలో మిగులుతుందా? భవిష్యత్తులో రిపోర్ట్స్ తెలుస్తాయి.